దివ్య ఔషధ గుణాలున్న తమలపాకుకు హైందవ ఆచారంలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆకు ఆశాంతం దైవస్వరూపంగా భావించే ఈ మొక్క సాక్షాత్తు కైలాసం నుంచి వచ్చిందని కూడా చెబుతూ ఉంటారు. తమలపాకు మహిమాన్వితమైనది, శుభప్రదమైనది, జీవితాల్లోకి శ్రేయస్సును కూడా తెచ్చిపెట్టేది. అసలు తమలపాకు రూపంలోనే ఎన్నో దివ్యమైన శక్తులు కొలువై ఉన్నాయని చెబుతూ ఉంటారు. తమలపాకు పైభాగాన లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, చివర్లో పార్వతీదేవి ఉంటుందట. తమలపాకులో మరే ఆకులోనూ లేని ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఐశ్వర్యానికి చిహ్నంగా తమలపాకులను ఇంట్లో నాటడం కూడా మంచిది. నిత్య దేవతలు కొలువై ఉండే తమలపాకు మొక్కను నాటడం, దానిని సంరక్షించుకోవడం ద్వారా ఇంట్లో నిత్యం ఐశ్వర్యం కొలువై ఉంటుందని నమ్ముతారు. అందుకే తమలపాకు మొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి నెల పౌర్ణమి నాడు నిండు చంద్రుడు కనిపించే సమయానికి ఇంటి ప్రధాన ద్వారానికి తమలపాకుల దండలు వేలాడుతూ ఉండటం మంచిది. దీనివల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులు ఇంటికి ఉంటే ఆయన అనుగ్రహం కూడా లభిస్తుందట. తమలపాకులను మాలగా సమర్పించి హనుమంతుడిని ప్రార్థించటం వల్ల శనిదోష శాంతి కలుగుతుందని నమ్మకం. తమలపాకును దేవుడి వద్ద లేదా ఇంట్లో ఉంచే సమయంలో లక్ష్మీదేవి నివాసమైన ఆకు పైభాగాన్ని దక్షిణం లేదా పడమర వైపుకు తిప్పవద్దు. శుభం కోసం తెచ్చిన తమలపాకులు వాడిపోయేంత వరకు ఉంచుకోకండి. ఒకవేళ అలా తెచ్చిన తమలపాకులు చిరిగిపోయినట్లయితే వాటిని విప్పకుండానే ఇంట్లో నుంచి తీసివేయాలి. ఎవరికైనా తాంబూలం ఇచ్చే సమయంలో తమలపాకు తోకను దాత వైపుగా ఉంచి ఇవ్వటం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఇంటి నైరుతి మూల లేదా తూర్పు వైపుగా ఉండేలా నాటుకోవడం మంచిది. ఈ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, హనుమంతుల అనుగ్రహం నిత్యం ఉంటుందట. ఈ మొక్క తీగ పొడవుగా పెరిగితే శనీశ్వరుడు ఇంట్లో ఉండడు అనే నానుడి కూడా ప్రచారంలో ఉంది. అంతేకాదు ఈ మొక్క ఉంటే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయట. బుధగ్రహం నుంచి అనుకూల ఫలితాలు వస్తాయట. శ్రీరామచంద్రుడి విజయాన్ని లంకలో ఉన్న సీతమ్మకు తెలియజేసింది ముందుగా హనుమంతుడేనట. ఆ వార్త విన్న సీతమ్మ దగ్గరలో ఉన్న తమలపాకులను తెంపుకొని హారంగా ధరించి తన సంతోషాన్ని వ్యక్తపరిచిందట. కొన్ని కథనాల ప్రకారం కైలాసంలో శివపార్వతులు నాటిన మొక్క తమలపాకు అని చెబుతూ ఉంటారు. శ్రీ లలితా సహస్రనామంలోనూ అమ్మవారు తమలపాకులను క్రమం తప్పకుండా తింటారని సూచిస్తూ తాంబూల పూరితముఖిగా వర్ణిస్తూ ఉంటారు. కనుక ఇంట్లో తమలపాకు మొక్కను నాటి సకల శుభాలను పొందండి.